లాస్ట్ సెట్ ద్వారా ఎవరైతే ఎల్ఎల్బి చేద్దాం అనుకుంటున్నారో సో ఈ వీడియోలో కంప్లీట్గా మనకు వెబ్ ఆప్షన్స్ కావచ్చు, సో మళ్ళీ కొన్ని కాలేజెస్ అనేవి ఎక్స్ట్రా యాడ్ చేయడం జరుగుతుంది. సో ఒక 5 ఇంపార్టెంట్ డౌట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఫేజ్ 1 కి సంబంధించిన వెబ్ ఆప్షన్ డేట్స్ మళ్ళీ ఇంక్రీజ్ చేశారు. సో లాస్ట్ డేట్ వచ్చేసి 25th ఆగస్టు. ఆ 25th ఆగస్ట్ రోజు కూడా 2 PM వరకే మనకు ఎక్స్టెండ్ చేశారు. సో లాస్ట్ అండ్ ఎంట్రన్స్ రాసి మీరు క్వాలిఫై అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళు, ఇంకా ఎవరైతే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేరో మీకైతే ఛాన్సెస్ ఇచ్చారు. సో వెబ్ ఆప్షన్స్ ఇంకా ఎవరైతే పెట్టుకోలేరో మీరైతే పెట్టుకోవచ్చు. 25th ఆగస్ట్ లాస్ట్ డేట్ 2 PM వరకే. సో 25th నైట్ వరకు కాదు, ఓన్లీ 2 PM వరకే. ఇది ఫస్ట్ అప్డేట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ఆల్రెడీ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో పెండింగ్ స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే రిజెక్ట్ అయిన వాళ్ళు కావచ్చు, సో మీ దగ్గర సర్టిఫికేట్స్ లేకపోతే సో ఒకటే 2 ఆప్షన్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మీరు ఈమెయిల్ సర్వీస్ ద్వారా మీ సర్టిఫికేట్స్ రీఅప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే ప్రాపర్గా అప్లోడ్ చేసిన వాళ్ళకు మీరు ఈమెయిల్ సర్వీస్ ద్వారా కంపోజ్ ఆప్షన్లో క్వెరీ కావచ్చు, రిక్వెస్ట్ కావచ్చు, అది ఆప్ట్ చేసుకొని సో ప్లీజ్ రీవెరిఫై మై సర్టిఫికేట్స్ అని మెసేజ్ పెడితే అప్పుడు వాళ్ళు వెరిఫై చేస్తారు. సో ఈ డేట్స్ 25th వరకు ఎక్స్టెండ్ చేశారు కాబట్టి సో ఎవరైతే ప్రాపర్గా సర్టిఫికేట్స్ ఉన్నాయో వాళ్ళే కూడా మిమ్మల్ని అయితే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో కొద్దిగా మీరైతే వెయిట్ చేయాలి. సో అది మెయిన్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి సపోజ్ ఈమెయిల్ సర్వీస్ ద్వారా కాకపోతే మీరైతే ఆఫీస్కి వెళ్ళాలి. సో ఇది ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకు మనకు అంబర్పేటలో జరుగుతుంది. సో అంబర్పేటలో మీకైతే సెట్కి సంబంధించిన ఆఫీస్ ఉంటుంది. సో ఈ లా సెట్ కావచ్చు, ఇతర సెట్ ఎగ్జామ్స్ కావచ్చు, అన్నీ అక్కడనే వెరిఫై అవుతాయి. సో మాన్యువల్గా మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్, మీ యొక్క జిరాక్స్ సెట్స్ అన్నీ అక్కడికి వెళ్ళి తీసుకెళ్తే అప్పుడు అక్కడ వెరిఫై చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరైతే ఆఫీస్కి వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ వర్కింగ్ డేస్లోనే, హాలిడేస్ కావచ్చు, సండేస్ కావచ్చు, అక్కడైతే వెళ్ళడానికి ట్రై చేయకండి. ఓన్లీ వర్కింగ్ డేస్లోనే మీరైతే వెళ్ళాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి కాలేజెస్ అనేవి కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది. సో 5 year LLBలో ఒక కాలేజ్ యాడ్ అయింది, అండ్ 3 year LLBలో కూడా ఒక కాలేజ్ యాడ్ అయింది. సో 3 year LLBలో అరోరాస్ లీగల్ సర్వీస్ అకాడమీ, సో స్పెషలైజేషన్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ అయింది. సో అరోరా లీగల్ సర్వీస్ అకాడమీ కాలేజ్ ఉంది, కాకపోతే మళ్ళీ ఇంకొక స్పెషలైజేషన్ యాడ్ చేశారు 3 year LLBలో. అండ్ 5 year LLB వచ్చేసి మనకు పోనుగొంటి మాధవరావు కాలేజ్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఎవరైతే మీరు ఎడిట్ ఆప్షన్, సో యాక్చువల్గా అయితే ఈ రోజు ఎడిట్ ఆప్షన్ ఆల్రెడీ ప్రీవియస్గా మనకు వెబ్ ఆప్షన్స్ ఎవరైతే పెట్టారో మీరు మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అంటే మళ్ళీ రీఅరేంజ్ చేసుకోవచ్చు, మళ్ళీ కొత్త కాలేజ్ యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, మళ్ళీ ఫ్రెష్గా పెట్టాలి. సో అలాంటి ఎవరైనా ఎడిట్ ఆప్షన్ యూజ్ చేసుకోవాలంటే మీరైతే ఎడిట్ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. సో మెయిన్గా ఈ 2 కాలేజ్ యాడ్ అయ్యాయి. 3 year కావచ్చు, 5 year కావచ్చు, మీరు పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేరో మీరైతే పెట్టుకోండి. సో ఒక్కసారి ఫైనల్ సబ్మిట్ చేస్తే మీరైతే మళ్ళీ పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. ఆల్రెడీ ఫైనల్ సబ్మిట్ చేసిన వాళ్ళు ఈ రోజు వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు కాబట్టి మీరైతే ఎవరైతే ఆల్రెడీ పెట్టిన వాళ్ళు మీరు ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అంటూ ఉండకపోవచ్చు అండి. సో ఆల్రెడీ ఇప్పుడు డేట్స్ ఇంక్రీజ్ చేశారు. దేని పర్పస్ అంటే ఆల్రెడీ ఎవరైనా మర్చిపోయిన వాళ్ళ కోసం కావచ్చు, అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెండింగ్లో ఉన్న వాళ్ళ కోసం వాళ్ళు ఎక్స్టెండ్ చేశారు. ఆల్రెడీ మీరు సబ్మిట్ చేసిన వాళ్ళు ఎడిట్ ఆప్షన్ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని కాలేజెస్ అయితే అన్ని యాడ్ చేసుకోండి. సపోజ్ ఇంకా ఏమన్నా కాలేజెస్ యాడ్ అయితే వాళ్ళు ఎడిట్ ఆప్షన్ సపరేట్గా ఇవ్వచ్చు, కాకపోతే 99% మళ్ళీ వాళ్ళు ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోవచ్చు. సో ఇప్పుడే మీరు ప్రాపర్గా అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టి సబ్మిట్ అయితే చేయండి. సో ఇది ఎడిట్ ఆప్షన్ గురించి. అండ్ ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అంటూ ఏముండదు. సో చాలా జాగ్రత్తగా మీరు అన్ని పెట్టారా లేదా ఫస్ట్ మీకు నచ్చినవి పెట్టండి. నచ్చినవి పెట్టిన తర్వాత మీరు ఎగ్జాంపుల్ ఒక డిస్టిక్ అనుకుంటున్నారు, ఆ డిస్టిక్లో ఉన్న కాలేజ్ అన్నీ పెట్టి మళ్ళీ ఈ డిస్టిక్స్లో రాకపోతే కనీసం ఈ చుట్టుపక్కల ఉన్న డిస్టిక్స్లో అన్న వస్తే వెళ్తా అనుకుంటే అవన్నీ పెట్టండి. లాస్ట్కి ఏవైతే రిమైనింగ్ కాలేజెస్ మీరు ఏవైతే పెట్టని ఉంటాయో అవి కూడా మీరు కింద పెట్టండి. సో దట్ మీ ర్యాంక్ కేటగిరీ ఆధారంగా మీకు అసలు ఎక్కడ సీట్ వస్తుంది ఒక ఐడియా కోసం అయితే అన్ని కాలేజెస్ అయితే పెట్టండి. సో దట్ మీకైతే ఏదో ఒక కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎవరికైతే సీట్ రాని వాళ్ళు కావచ్చు, మీకు కొద్దిగా ర్యాంక్ పెద్దగా ఉంది, నాకు కౌన్సిలింగ్ రాకపోవచ్చు అనుకున్న వాళ్ళైతే మీరు మేనేజ్మెంట్ సీట్లో కూడా మీరు సీట్ అయితే తీసుకోవచ్చు. డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ ప్రాసెస్ డైరెక్ట్ సీట్ అయితే తీసుకోవచ్చు. సో అలాంటి వాళ్ళు డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మళ్ళీ మన కాలేజ్ సైడ్ అయితే మీరు రెగ్యులర్గా పీడిఎఫ్స్లో చెక్ చేస్తూ ఉండండి. సో ఈ ఎడిట్ ఆప్షన్ అయితే ఉండకపోవచ్చు, మోస్ట్లీ ఉంటే నేను అప్డేట్ చేస్తాను అప్కమింగ్ వీడియోస్లో, లేదంటే వెబ్సైట్లో మీరు రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. సో ఒక్కసారి ఫైనల్ సబ్మిట్ కొడితే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అంటూ ఉండదు. సో మీరు జస్ట్ సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఫైనల్ సబ్మిట్ కొడితే ఇవి ఒక్కరేసారి అవి లాక్ అయిపోతాయి. డైరెక్ట్ మీ యొక్క ర్యాంక్ కేటగిరీ ఆధారంగా మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారో దాని ఆధారంగా మీకైతే సీట్ అలాట్మెంట్ అయితే ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.